అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్కి రోడ్ మ్యాప్ ఏంటి ఆర్ పైథాన్ ఆటోమేషన్ టెస్టర్గా మీరు ఒక కంపెనీలో పని చేయాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఏమేమి వచ్చి ఉండాలి అనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. ఓకే, నౌ ముందుగా చాలామంది పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్ రావాలి అంటే పైథాన్ రావాలి అనుకుంటారు. బట్ పైథాన్ రావడం కంటే ముందు మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. ఓకే, ఆ బేసిక్స్ ఏంటన్నా అంటే నంబర్ 1 ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. సో ఎల్సి స్టాండ్స్ ఫర్ లైఫ్ సైకిల్. ఓకే, సో ఈ ఎస్డిఎల్సిలో మనకి వేరియస్ ఫేజెస్ ఉంటాయి. సో ఒక కంపెనీ ఒక క్లయింట్ నుంచి తన యొక్క రిక్వైర్మెంట్స్ ఒక రకంగా తీసుకొని దాన్ని డెలివర్ చేసేంత వరకు ఉన్న డిఫరెంట్ ఫేజెస్ దీంట్లో మనకి కవర్ అవుతాయి. సో డిఫరెంట్ ఫేజెస్ ఇంక్లూడ్ ప్లానింగ్ అనమాట. ఓకే, ప్లానింగ్ తర్వాత వీ హ్యావ్ ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీ తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత డిజైన్ ఫేజ్ ఉంటుంది. డిజైన్ ఫేజ్ తర్వాత ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ తర్వాత టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ కూడా అయిపోయాక ఫైనల్గా మనకి డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఓకే, చాలామంది ఏమంటారంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫస్ట్, తర్వాత ఇంప్లిమెంటేషన్, ఫైనల్లీ డిప్లాయ్మెంట్ అనుకుంటారు. ఆర్ టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్ అనుకుంటారు. బట్ కాదు, మనకి ముందుగా డిజైన్ ఫేజ్ ఉంటుంది. బిఫోర్ ఇంప్లిమెంటింగ్ మీరు దాన్ని సొల్యూషన్ని డిజైన్ చేసి క్లయింట్కి చూపించాలి. ఓకే, అండ్ యూజర్కి చూపించాలి. సో వాళ్ళు సాటిస్ఫై అయితేనే యూ కెన్ గో హెడ్ విత్ ఇంప్లిమెంటింగ్ ద డిజైన్. సో ఈ డిజైన్నే కొంతమంది సొల్యూషన్ అప్రోచ్ అంటారు. సో ఈ సొల్యూషన్ అప్రోచ్ ఫైనలైజ్ అవుతేనే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. సో ఈ ఎస్డిఎల్సి సైకిల్లో, లైఫ్ సైకిల్లో డిఫరెంట్ ఫేజెస్ అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం రియలీ ఇంపార్టెంట్. సెకండ్ది సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్ అనాలిసిస్, ఆ తర్వాత టెస్ట్కి ప్లానింగ్ ఉంటుంది. దీంట్లో కావాల్సిన డేటాని ముందుగా అక్వైర్ చేసుకుంటారు. దీన్ని డేటా ప్రిపరేషన్ అండ్ సెటప్ ఫేజ్ అంటారు. ఓకే, ఆ తర్వాత మనకి యాక్చువల్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్న ఓడిన్ స్కూల్లోని ఒక సక్సెస్ స్టోరీ చూద్దాం. వీఆర్ టాకింగ్ అబౌట్ బకుల్ వర్మ. ఈమె కోడింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ చదువుకున్నప్పటికీ బేసిక్గా టుడే షీ ఈజ్ అ పవర్ బిఐ డెవలపర్. తను తన బ్యాచిలర్స్ని బిఎస్సి ఇన్ జువాలజీ, బాటనీ అండ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశారు. తిను హై స్కూల్ తర్వాత మ్యాథ్స్ చదవనప్పటికీ తన ఫ్యామిలీ కండిషన్స్ వల్ల కొన్ని రోజులు హయ్యర్ సెకండరీ స్టూడెంట్స్కి ట్యూటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళంట సైన్స్ అండ్ మ్యాథ్స్లో. దాట్స్ వెన్ షీ డిస్కవర్డ్ ద ఫీల్డ్ ఆఫ్ డేటా సైన్స్. షీ కేమ్ అక్రాస్ ఓడిన్ స్కూల్. వాళ్ళ కరికులం అండ్ ట్రైనింగ్ నచ్చి దాంట్లో జాయిన్ అయ్యారంట. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేస్తూ డేటా సైన్స్ని బాగా నేర్చుకున్నారంట. టుడే షీ ఈజ్ అ పవర్ బిఐ డెవలపర్. సో బ్యాక్గ్రౌండ్ని పక్కన పెడితే మీరు కూడా డేటా సైన్స్లో ముందుకు వెళ్ళొచ్చు. మీరు కూడా కావాలంటే ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ని చెక్అవుట్ చేయొచ్చు. ఇదొక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. సో ప్రస్తుతానికి నెక్స్ట్ కోహోర్ట్ 30th September స్టార్ట్ అవుతుంది. ఫీ ఈజ్ 99K ప్లస్ జిఎస్టీ. మీకు స్కాలర్షిప్స్ అప్ టు 30K అండ్ నో కాస్ట్ ఈఎంఐ స్టార్ట్స్ అట్ 5506 per month. దాంతోపాటు మీకు 10 days రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, లేదా ఈ ఫామ్ని ఫిల్ చేసిన దిల్ కాల్ యూ బ్యాక్. గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేశాక మనకి డిఫెక్ట్ ఆర్ బగ్ రిపోర్టింగ్ ఉంటుంది. డిఫెక్ట్ ఆర్ బగ్ రిపోర్టింగ్ ఉంటుంది. అది రిపోర్ట్ చేశాక దాన్ని డెవలపర్స్ మళ్ళీ రెక్టిఫై చేయాలి. అది రెక్టిఫై చేసలేదని చెప్పి బగ్ ఆర్ డిఫెక్ట్ ట్రాకింగ్ ఉంటుంది. ఓకే, అది ట్రాక్ చేసి క్లోజ్ చేశాక మళ్ళీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫర్ రీరన్నింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మన టెస్టింగ్ ఫేజ్ క్లోజ్ అవుతుంది, టెస్టింగ్ క్లోజర్. ఓకే, సో ఈ విధంగా ఇందులో కూడా రకరకాల ఫేజ్లు ఉంటాయి. వాటినన్నిటినీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటున్నాం అంటే ఏంటి? మాన్యువల్గా చేసే టెస్టింగ్ని ఆటోమేట్ చేస్తే ఆటోమేషన్ టెస్టింగ్. సో అందుకోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి లాజిక్ని స్క్రిప్ట్ రూపంలో రాసి ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా ఓకే, దాంట్లో మెయిన్ ఏంటి? మెయిన్ టెస్టింగ్ అనమాట. సో ఈ టెస్టింగ్లో ఎలాగైతే ఫేజెస్ ఉన్నాయో
అదేవిధంగా టెస్టింగ్లో టైప్స్ కూడా ఉంటాయి. సో మాన్యువల్ అయితే మాన్యువల్గా చేస్తారు, ఆటోమేషన్ అయితే స్క్రిప్ట్ రాస్తారు. ఓకే, దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ ఈ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడం రియలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఏంటి అంటే హై లెవెల్లో చూసుకుంటే 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటేమో ఫంక్షనల్ టెస్టింగ్, అంటే యాక్చువల్ కోడ్లో డిఫెక్ట్ కోసం చెక్ చేయడం అనమాట ఫంక్షనల్ టెస్టింగ్. రెండోది నాన్ ఫంక్షనల్ అనమాట. సో దీంట్లోకి ఏమొస్తాయి అంటే సెక్యూరిటీ కానివ్వండి, స్పీడ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, అవన్నీ నాన్ ఫంక్షనల్లోకి వస్తాయి. ఓకే, ఆ తర్వాత మనకి బ్రాడ్గా యూనిట్ టెస్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంటుంది. యూనిట్ టెస్టింగ్లో ఒక సింగిల్ మాడ్యూల్ని మనం ఎండ్ టు ఎండ్ చెక్ చేస్తాం అనమాట. ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనం మోర్ దెన్ 1 మాడ్యూల్స్ని కలిపి టెస్ట్ చేస్తాం. ఓకే, మోర్ దెన్ 1 మాడ్యూల్స్ని. ఆ తర్వాత మనకి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే కంప్లీట్ సర్వీస్ని, కంప్లీట్గా ఒక ఫ్లోని ఎండ్ టు ఎండ్ చెక్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ నాట్ జస్ట్ దిస్, మనకి బిఫోర్ గోయింగ్ GA అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ జనరల్ అవైలబిలిటీ అనమాట. సో మీరు ఒక ప్రోడక్ట్ని ఆర్ ఒక సర్వీస్ని ఆర్ ఒక వాట్ ఎవర్ మీరు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని ప్రొడక్షన్లోకి తీసుకెళ్లాలంటే దానికి ముందు అగైన్ లాట్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. గో, నో గో టెస్టింగ్. ఓకే, ఆ తర్వాత పెన్నీ టెస్టింగ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత UAT ఉంటుంది. ఓకే, రకరకాల టెస్టింగ్ ఫేజెస్ ఉంటాయి. ఓకే, సో ఈ రకరకాల టెస్టింగ్ ఫేజెస్లో అగైన్ మనకి 2 టైప్స్ చేయొచ్చు అనమాట. ఇవన్నిటిని కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో మాన్యువల్ టెస్టింగ్, ఇక్కడ వస్తుంది అనమాట ఆ మాన్యువల్ ఆటోమేషన్ అని చెప్పి. రెండోదేమో ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, మాన్యువల్గా కూర్చొని చేస్తారా ఆర్ ఆటోమేటిక్గా ఆటోమేషన్ వాడి స్క్రిప్ట్స్ రాసి చేస్తారా, దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ ఇవన్నీ మీకు ముందుగా తెలిసి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ వాంట్ టు గో ఇన్ టు మాన్యువల్ ఆర్ ఆటోమేషన్. ఓకే, మాన్యువల్కి సాలరీస్ తక్కువ ఉంటాయి, ఆటోమేషన్కి ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటి? మాన్యువల్గా ఒక పర్సన్ లెట్స్ సే రోజుకి ఒకవేళ 10 టెస్టులు రన్ చేయగలిగితే, ఓకే, స్క్రిప్ట్స్ రాసి ఆ స్క్రిప్ట్స్ రాయకుండా ఓకే, ఆటోమేషన్ టెస్టర్ దాన్నే మేబీ స్క్రిప్ట్స్ రాసి 100+ టెస్ట్లు రన్ చేయగలడు. బికాస్ తను మాన్యువల్గా ప్రతి టెస్ట్ని సెటప్ చేసి రన్ చేయట్లేదు, స్క్రిప్ట్ రాస్తున్నాడు, ఆ స్క్రిప్టే ఆటోమేటిక్గా టెస్ట్ని రన్ చేస్తుంది. ఆ స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు మేబీ ప్రీవియస్గా రాసిన టెస్ట్ల యొక్క ఆన్సర్స్ ఉంటే ఆ రిజల్ట్స్ ఉంటే దాన్ని తిను అనలైజ్ చేయొచ్చు. సో ఆ స్పెసిఫిక్ టెస్టర్ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుందన్నమాట. దట్స్ ద రీజన్ వీళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నౌ దాట్ యు నో ద బేసిక్స్, ఇవన్నీ బేసిక్స్. ఓకే, నౌ దాట్ యు నో ద బేసిక్స్ తెలిసాక అప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ రావాలి. సో ఓకే, మనకి పైథాన్ అంటున్నాం కాబట్టి అగైన్ పైథాన్ ఆర్ జావా ఎనీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఈజీ ఏంటి టు గెట్ స్టార్టెడ్ అనుకుంటే పైథాన్ డెఫినెట్లీ. ఓకే, సో పైథాన్ రావాలి, పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలి అంటే ముందుగా పైథాన్ నేర్చుకోవాలి. అండ్ నేర్చుకోవడానికి వీ హ్యావ్ ద రిసోర్స్ ఇన్ తెలుగు. ఐ కెన్ టెల్ యూ దట్ తెలుగులో పైథాన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ వంశీ భవాని ఛానల్లో రిసోర్సే. అగైన్ యూ కెన్ కైండ్ ఆఫ్ చెక్ ఎవ్రీథింగ్ అండ్ లెట్ మీ నో, చెక్ ఇట్ అవుట్. ఆ తర్వాత మనకి కొన్ని టూల్స్ కావాలి. సో టూల్స్ కూడా ఎలా అంటే మీరు ఆటోమేషన్ టెస్టింగ్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండి. ఓకే, API టెస్టింగ్ అవ్వచ్చు, ఓకే, API టెస్టింగ్ అవ్వచ్చు, ఆర్ వెబ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఓకే, ఆర్ మొబైల్ యాప్ టెస్టింగ్ అవ్వచ్చు, ఆర్ క్లౌడ్ టెస్టింగ్ అవ్వచ్చు. ఓకే, ఈ విధంగా రకరకాల టెస్టింగ్స్ అవ్వచ్చండి. ఓకే, సో API టెస్టింగ్కి బాగా ఎక్కువగా యూజ్ అయ్యే టూల్ ఏంటి అంటే పోస్ట్ మ్యాన్ అనమాట, ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెస్ట్ అండ్ ఆల్. ఓకే, API అంటే ఏంటి, ఏం చేస్తుంది, డిఫరెంట్ HTTP మెథడ్స్ ఏంటి, పుట్ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి, గెట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి, నాట్ జస్ట్ దాట్ డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ అంటే ఏంటి, 2xx అంటే ఏంటి, 5xx అంటే ఏంటి, 4xx అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఆ తర్వాత వెబ్ టెస్టింగ్, వెబ్సైట్స్ ఆర్ వెబ్ యాప్స్ టెస్ట్ చేయాలంటే యూ నీడ్ సెలీనియం, ఎక్కువగా వాడేది ఇదే. అగైన్ లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఎక్కువగా బాగా ఇండస్ట్రీలో ఫేమస్ ఏంటి అంటే సెలీనియం. అగైన్ పైథాన్ సెలీనియం కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, యూ కెన్ రెఫర్ టు దాట్. ఆ తర్వాత మొబైల్ టెస్టింగ్కి ఎక్కువగా వాడేది Appium, యూ కెన్ చెక్ దిస్. అగైన్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూల్. క్లౌడ్ టెస్టింగ్లో ప్రస్తుతానికి కరెంట్ సినారియోలో ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నది అండ్ ఎక్కువ మంది నేర్చుకుంటుంది ఏంటి అంటే API టెస్టింగ్ అండ్ వెబ్ టెస్టింగ్ అనమాట. మీరు కూడా దాంతోనే స్టార్ట్ చేయొచ్చు. వన్స్ ఈ 4గిట్లో ఏదో ఒకటి మీకు వస్తే ఆ తర్వాత మీరు డేటాబేస్ టెస్టింగ్లోకి వెళ్ళచ్చు. ఓకే, లెట్ మీ, ఈ లైన్ తిన్నంగా రాలేదు. ఈ 4గిట్లో ఏదో ఒకటి వస్తే అప్పుడు నెక్స్ట్ మీరు డేటాబేస్ టెస్టింగ్లోకి వెళ్ళచ్చు. ఓకే, డేటాబేస్ టెస్టింగ్ రావాలి అంటే ముందుగా మీరు దాంట్లో క్వెరీ చేయగలగాలి. కాబట్టి మీకు SQL ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
అండ్ దాంట్లో మనకు అగైన్ టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ SQL ఇస్ ద బేసిక్ వన్. ఆ తర్వాత మీకు స్క్రిప్టింగ్ వచ్చు కాబట్టి యూ కెన్ యూస్ ద సేమ్ నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ హియర్ అండ్ అప్లై ఇట్ హియర్. ఎక్స్ట్రా ఈ క్వెరీయింగ్ మాత్రమే వచ్చి ఉండాలి. ఓకే, కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్దాం అనుకుంటే దీంతోపాటు మీకు అడిషనల్గా CI/CD ఫ్రేమ్వర్క్లో ఆర్ CI/CD పైప్లైన్లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో ఆటోమేటిక్గా మీ పైప్లైన్లో టెస్టింగ్ ఏ విధంగా జరగచ్చు, ఏ విధంగా ఆటోమేటిక్గా మీ పైప్లైన్లో టెస్టింగ్ జరిగి రిపోర్టింగ్ ఎలా జరగచ్చు అనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. దీన్ని నేను కొంచెం అడ్వాన్స్గా చెప్తాను. బట్ ఇఫ్ యూర్ స్టార్టింగ్ విత్ సంథింగ్ జస్ట్ స్టార్ట్ విత్ వన్ ఆఫ్ దీస్ 4, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. వీటన్నిటికంటే ముందు ఇందాక చెప్పిన బేసిక్స్. ఓకే, వీటిని మీరు బాగా నేర్చుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫీల్డ్ విత్ ఈజ్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయి ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.